ఇంత జరుగుతూ ఉంటే నిన్న ఒక సభలో మన మోడీ మాట్లాడుతూ ఏం చెప్తా ఉండో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నీట్ పేపర్ లీక్ ఘోర పాపం, మళ్ళీ రిపీట్ కాకుండా చూడడం జాతీయ బాధ్యత, పరీక్ష నిర్వహణలో పారదర్శకత పెంచుతాం, లీక్ ఘటనలో 13 మంది అరెస్ట్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం, మంగల్ మిలన్ భేటీలో ప్రధాని మోడీ. ఇక్కడ ప్రధాని మోడీ మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే నీట్ పేపర్ లీక్ ఘోర పాపం. సరే సార్, పాపమే, అది అందరికీ తెలుసు, ప్రతిపక్ష నాయకులకు తెలుసు, విద్యార్థి నాయకులకు తెలుసు, జనజీవితం మొత్తానికి కూడా లీక్ అనేది చాలా పాపం. విద్యార్థుల యొక్క భవిష్యత్తులో వాళ్ళ చదువుని లేకుండా చేస్తూ ఉన్నారు, చదువుని నాశనం చేస్తూ ఉన్నారు, చదువుని మొత్తం ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. ఆ పోరాటం చేసేటువంటి క్రమంలో ఇన్ని రోజులు దాదాపు 2 నెలల నుంచి వాళ్ళు ఈ నీట్ పేపర్ లీకేజ్ అనే అంశంపై పోరాటం చేస్తూ ఉంటే మీకు కనీసం ఇన్ని రోజుల నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టడానికి లేకపోతే వాళ్ళ పట్ల ఒక ట్వీట్ చేయడానికి సమయం లేదు. కానీ ఒక భేటీలో మాట్లాడుతూ పాపం అంటే ఆల్రెడీ వాళ్ళపైన లాఠీ చార్జీలు అయిపోయినాయి, వాళ్ళపైన దెబ్బలు కొట్టడం అయిపోయినాయి, వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కంప్లీట్ అయిపోయినాయి, వాళ్ళ ఇష్టానురీతిగా కూడా రక్తాలు వచ్చేలా రక్తపాతం ఇక్కడ సంభవించేలా పార్లమెంట్ ఏరియాలో రక్తపాతం జరిగినటువంటి అన్ని సంఘటనలు జరుగుతూ ఉంటే పార్లమెంట్ నుంచి మీరు అన్ని చూస్తూనే పార్లమెంట్ నుంచి బయటకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేసిర్రు, బయటకు వెళ్ళిర్రు కారులో. కానీ అంత దమనకణ జరిగినప్పుడు కనీసం క్షమాపణ చెప్పలే, స్టూడెంట్స్తో కనీసం చర్చలు జరపలే. అంత చేసి అంత అయిపోయిన తర్వాత పాపం అంటే ఇంకోసారి ఖచ్చితంగా ప్రజలు కావచ్చు, యువత మొత్తం కూడా అన్నీ గమనిస్తూ ఉన్నారు. బీజేపీ పార్టీని అసలు ఏం చేయాలి, అసలు బీజేపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి తెస్తే మన పరిస్థితి ఏంటో అని చెప్పి చాలామంది కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఆ ఆలోచనలు కారణం మీరే. ఇక్కడ నీట్ పరీక్ష సమయానికి ముందు క్వశ్చన్ పేపర్ లీక్ కావడం ఘోర పాపం అని ప్రధాని మోడీ అన్నారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూడటం జాతీయ బాధ్యత అని చెప్పారు. నీట్ యూజీ పేపర్ లీకేజ్ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన 13 మంది ఇప్పటికే అరెస్ట్ చేశామని, వారికి కఠిన శిక్షలు పడేలా చూస్తామని ప్రధాని మోడీ పేర్కొన్నారు. మంగళవారం నిర్వహించినటువంటి ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ మంగళ్ మిలాన్ ప్రధానిపై వ్యాఖ్యలు చేయగా మోడీ అనంతరం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మీడియాకు వివరాలు వెల్లడించారు. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారంటే మోడీ, మేము ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆలోచిస్తూ ఉన్నాం. పేపర్ లీకేజ్ చాలా ఘోరం, పాపం. ఈ విధంగా స్టూడెంట్స్ యొక్క పేపర్ లీక్ అవ్వడం నిజంగా చాలా తప్పే. దీనికి సంబంధించి అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఏదైతే పేపర్ లీకేజ్ ఘటన ఇన్వాల్వ్ అయిన వాళ్ళ దాదాపు 13 మందిని కూడా మేము అరెస్ట్ చేసాం. ఖచ్చితంగా వాళ్ళందరిపైన కఠిన చర్యలు కూడా ఉంటాయి. దీనికి సంబంధించి ఇంకోసారి కూడా జరగకుండా చూసుకుంటామని చెప్పేసి ఇక్కడ మోడీ మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి అతను మాట్లాడుతూ ఏం చెప్తా ఉన్నాడంటే గాయపడ్డ వాళ్ళందరినీ కూడా మేము పరామర్శించడం జరిగింది, పరామర్శించి వాళ్ళ డిమాండ్స్ కూడా త్వరలోనే నెరవేరుస్తామంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చినా కూడా ఈ కాంగ్రెస్ జనతా పార్టీ కావచ్చు, ఈ జనజీవితం మొత్తం కూడా లేదు, మాకు ఆ డిమాండ్లను నడ్డా ఒప్పుకోలేదు, ఖచ్చితంగా మేము మళ్ళీ కంటిన్యూ చేసి తీరుతాం ఇప్పుడు నిరసనలు అని చెప్పేసి కూడా ఆ విద్యార్థి నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అలాగే క్వశ్చన్ పేపర్ లీక్ అవడం అనేది ఘోర పాపమని, ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూడడం ఒక జాతీయ బాధ్యత అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. నీట్ యూజీ పేపర్ లీకేజ్ ఘటనలో వెలుగులోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు. మంగళవారం నిర్వహించినటువంటి ఈ సభలో 13 మందిని సైతం మేము అరెస్ట్ చేశామని చెప్పేసి కూడా ఇక్కడ మోడీ చెప్తున్నారు. అలాగే విద్యార్థుల సమస్యలపై చర్చించడానికి సిద్ధం. ధర్మేంద్ర ప్రధాన్ పీఎం నివాసం అయితే ధర్నా చేసిన రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీటి అంశంపై చర్చించడానికి ప్రభుత్వం 100% సిద్ధంగా ఉందన్నారు. రాజకీయాల కోసం వారిని వాడుకోవద్దని, వారికి సమాధానాలు జవాబుదారీతనం కావాలని పేర్కొన్నారు. వారి ఆగ్రహం సరైనదేనని, వారికి తాము సమాధానాలు ఇవ్వాల్సి ఉందని, సంస్కరణలు జవాబుదారీతనాన్ని మేము తాము చూపిస్తామని వివరించారు. వీటిని అందించడానికి తమ ప్రభుత్వం సంకల్పించిందని, కానీ విద్యార్థి వ్యవస్థలను రాహుల్ గాంధీ రాజకీయాలు వినియోగించుకుంటుందని విమర్శించారు. దీనికి సంబంధించి మోడీ ఏమో పాపం అని చెప్తా ఉన్నాడు. ఈ లీకేజ్ సంబంధించి ఖచ్చితంగా 13 మందిని అరెస్ట్ చేసాం, వాళ్ళందరిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి మోడీ చెప్తున్నాడు. ఇక్కడ కేంద్ర విద్యాశాఖ మంత్రి దాదాపు 2 నెలల నుంచి పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ జరుగుతూ ఉంటే వాళ్ళను చైనా ఏజెంట్లు, పాకిస్తానీ ఏజెంట్లు, అసలు వీళ్ళకి ఇక్కడ ఇండియాలో పౌరసత్వం లేదు, యాంటీ నేషనల్స్ అంటూ కూడా రకరకాలుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. జల్ల పురుగులాగా వచ్చి మా బీజేపీని పీక్క తినేలా ఉన్నారు, వీళ్ళంతా జల్ల పురుగులు కాదు, వీళ్ళంతా దేశద్రోహులు అంటూ కూడా రకరకాలుగా మాట్లాడింది. కానీ ఇప్పుడు కూడా విద్యార్థుల పక్షాన మేము సహాయం చేస్తామని ఏ రోజు మాట్లాడలేదు. కానీ మోడీ ఇంటి దగ్గరికి రాహుల్ గాంధీ కావచ్చు, ప్రతిపక్ష నాయకులంతా కూడా అక్కడికి వెళ్ళి ఆ పోరాటం చేస్తూ ఉంటే, నిరసనలు చేస్తూ ఉంటే వాళ్ళని పట్టుకుని ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, రాహుల్ గాంధీ మీరు మీ రాజకీయం కోసం, మీ పార్టీ మీ పబ్బం గడపడం కోసం విద్యార్థులను అలా వాడుకోవద్దు, ఇది కరెక్ట్ కాదు, ఖచ్చితంగా దీనికి సంబంధించి మేము 100% కూడా సిద్ధంగా ఉన్నాం, పార్లమెంట్లో నీట్ పేపర్పై చర్చడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు ఎందుకు వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు విద్యార్థులను అని చెప్పేసి కూడా అతను మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ చూసుకోవచ్చు, గాయపడ్డ నిరసనకారులకు నడ్డా రాహుల్ పరామర్శ. సిజేపీ చేపట్టిన చలో సంసద్ ర్యాలీలో గాయపడ్డ రామ్ మనోహర్ లోహియా
లేడీ హార్జిన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిరాశ్రయకారులను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మంగళవారం పరామర్శించారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఆసుపత్రిలో అధికారుల వైద్యులతో సమావేశమయ్యారు. విద్యార్థులకు అందుతున్న వైద్య సౌకర్యాలను కూడా ఆయన సమీక్షించారు. దీనిపై సిజేపీ ప్రధాన అధికారి ప్రతినిధి సౌరవ్ దాస్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ తమ నిరసనకారులను సంరక్షణ తాము చూసుకుంటున్నామని, కేవలం ఫోటోల కోసం ఇలాంటి సందర్శనలు చేసే కంటే ముందు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ప్రభుత్వం పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తారు. కాగా నిన్న ఉదయం ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిరసనకారులను లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, ఆ పార్టీ సీనియర్ నేత ఎంపీ కేసీ వేణుగోపాల్ పరామర్శించారు. బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే ఇదే ఆసుపత్రికి ఢిల్లీ మాజీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన పార్టీ సీనియర్ నాయకులను ఎంపీలు సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్లతో కలిసి వెళ్లారు. చికిత్స పొందుతున్న విద్యార్థులకు పరామర్శించి వారికి ఆప్ తరపున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మరికొందరు ఇండియా కూటమికి చెందిన ప్రతిపక్ష ఎంపీలు కూడా ఆసుపత్రి వర్గాల్లో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని కూడా సమీక్షించినట్టు తెలుస్తోంది. అలాగే ఏదైతే గాయపడ్డ వాళ్ళ దగ్గరికి గాయం చేసిన వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ పరామర్శించినట్టు తెలుస్తోంది. మరి ఆ పరామర్శించేటువంటి పరిస్థితులు నిజంగా వెళ్ళిరా? ఫోటోలు వీడియోలు అయితే ఏం బయటకు రాలేదు. వీళ్ళు నిజంగా పోయి పరామర్శించినట్టు ఫోటోలు వీడియోలు అయితే బయటకి ఏం రాలేదు, మీడియా ముఖంగా రాలేదు, అసలు ఎక్కడ కూడా సోషల్ మీడియాలో కనిపించలే. మరి నిజంగా పరామర్శించారా లేకపోతే మీడియా కోసమే చెప్పుకుంటారో అర్థం కాని పరిస్థితులు కనబడతా ఉన్నాయి.